హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు నేను బీరకాయ ఫ్రై సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే కూర 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పోపు దినుసులు, పసుపు, ఉప్పు, కారం, కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే బీరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. సో ముందుగా ఇవన్నీ రెడీ చేసుకుంటే ఫ్రై అనేది 6 నుంచి 7 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోండి. చూసారా, సింపుల్గా ఈజీగా చేసుకునే బీరకాయ వేపుడు అనేది రైస్, రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పొట్టుతో కూడా అయితే పచ్చడి చేసుకోవచ్చు. బీరకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కొంతమంది ఉప్పు నీటిలో వేస్తారు, నేనైతే వేయలేదు, నార్మల్గానే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఈ పొట్టుతో అయితే బీరకాయ పైన పొట్టు ఉంటుంది కదా, వాటితో కూడా పచ్చడి చేసుకోవచ్చు. అలాగే దోశలు కూడా వేసుకోవచ్చు, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాం కదా, పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అవి బాగా ఫ్రై అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. మెత్తగా దంచొద్దు, కొద్దిగా క్రష్ చేసినట్టు దంచుకోండి. వేసిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇక్కడ 5 నుంచి 6 పచ్చిమిర్చి అనేది వేసాను. మనం కారం తక్కువ వేసుకోవచ్చు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయడం వల్ల. కట్ చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు, పోపులు అనేవి మాడిపోతాయి కదా. సో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది బీరకాయ ఫ్రైకి. ఎక్కువ కాదు, ఒక్కటంటే ఒకటి, 1/2 కేజీకి ఒక ఉల్లిపాయ పడుతుంది. పోపు ఇక్కడ చూడండి బాగా ఫ్రై అయింది కదా, సిమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకొని ఎరుపు రంగులోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేయాలి సిమ్లో. అప్పుడే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. చపాతీ ఇష్టమైన వాళ్ళు ఈ కర్రీని చేసుకోవచ్చు. బాగా ఫ్రై అయింది చూసారా ఉల్లిపాయ అనేది. ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది ఆయిల్ పైకి వచ్చింది చూసారా, ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఉల్లిపాయ అనేది ఫ్రై అయిందని అర్థం. ఆ తర్వాత మనం కట్ చేసుకొని వాష్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఫ్రై చేయండి. బీరకాయలో ఉన్న వాటరే ఈ కర్రీకి సరిపోతుంది, ఇంకా మనం ఎక్స్ట్రాగా ఏం వాటర్ యాడ్ చేయవసరం లేదు. నీళ్ళు అనేవి వేసుకోవసరం లేదు ఈ బీరకాయ కర్రీకి. ఫ్రై కదా, దాంట్లోనే చాలా నీళ్ళు వస్తాయి. మనం సిమ్లో కుక్ చేసుకోవాలి ఆ నీళ్ళు అనేవి అయిపోయేదాకా. బీరకాయని బాగా ఫ్రై చేయాలి, సిమ్లోనే ఉంచుకోండి, మర్చిపోవద్దు. ఈ విధంగా బాగా కలుపుకోవాలి పైనుంచి కింద దాకా. 1 నిమిషం పాటు కలిపి మరో 3 నుంచి 4 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసిన తర్వాత తగినంత పసుపు, కారం, ఉప్పు. నేను ఇక్కడ కొద్దిగా అంటే కొద్దిగా కారం వేస్తున్నాను, ఎందుకంటే మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదా, ఆ కారమే ఇక్కడ సరిపోతుంది. సో మనం తగినంత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని సిమ్లోనే 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోండి. నీళ్ళు అనేవి తగ్గుతూ వస్తాయి. కూర దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారా, నేను సిమ్లోనే పెట్టాను. అంతా బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి 4 నుంచి 5 నిమిషాలు మూత పెట్టేయండి. వాటర్ అనేవి మొత్తం తగ్గుతూ వచ్చి కూర అనేది దగ్గర పడుతుంది. చూసారా, మొత్తం వాటర్ అనేవి అయిపోయినాయి కదా.
ఈ టైంలో బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది చూసారా, ఇప్పుడు కూర అనేది మనకు రెడీ అవుతుందని అర్థం. 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే కూర. ఇది వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. బాలింతలు కూడా ఈ విధంగా తింటారు. బీరకాయ ఫ్రై అనేది పాలు ఎక్కువ పడతాయి అన్నమాట ఈ విధంగా బీరకాయ కర్రీ తినడం వల్ల. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అయితే కంపల్సరీ. ఇది పల్లెటూరు స్టైల్, పాత పద్ధతి, చాలా బాగుంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. నేను ఎప్పుడు కూర చేసిన ఎక్కువగా ఈ విధానంలోనే ఎక్కువ చేస్తాను బీరకాయ ఫ్రై అనేది. ఒక్కోసారి మాత్రం పల్లీల పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసుకొని చేసుకుంటాను. ఈ విధంగా ఇష్టమైన వాళ్ళు ఈ కర్రీలోనే ఉడకబెట్టిన కోడిగుడ్లు ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. అది బీరకాయ కోడిగుడ్డు కర్రీ అవుతుంది నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళు. ఈ కర్రీ చేసుకున్నప్పుడు సాంబార్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే సాంబార్, రసం ఉంటే అదుర్స్ అంటే అదుర్స్. ఒక్కొక్క ముద్దలో పిల్లలు అయితే ఒక్క ముద్ద కూడా వదల్చకుండా తింటారు. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయకుండా సిమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. మీరైతే నా ఛానల్ కొత్తది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.